ఈ సెషన్లో మనం బ్రష్ టూల్ని ఏ విధంగా యూజ్ చేయాలి, మరి బ్రష్ ప్యానల్లో ఉన్న ఆప్షన్స్ని ఏ విధంగా అప్లై చేయాలనేది చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు విండో మెనూలోకి వెళ్ళి బ్రష్ బ్రష్ ప్యానల్ అనేది రావడం జరిగింది. అయితే ఈ బ్రష్ ప్యానల్ అంతా కూడా గ్రేగా ఉంది, అంటే డిజేబుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం బ్రష్ టూల్ని అసలు సెలెక్ట్ చేయలేదు కాబట్టి. మరి ఇక్కడ బ్రష్ టూల్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి, బ్రష్ టూల్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ అన్నీ యాక్టివ్ అయ్యాయి అన్నమాట. ఓకే, మరి ఈ బ్రష్ తోటి పెయింట్ చేసేదానికి మీకు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా ఉండాలో సెట్ చేసుకోవాలి. ఫోర్గ్రౌండ్ కలర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇట్లా ఈ యొక్క కలర్ పిక్కర్ రావడం జరుగుతుంది. మీరు ఆర్జీబీ ఎలా ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, బ్లూ ఎక్కువగా ఉంది. ఓకే, ఈ ఏరియాలో క్లిక్ చేస్తాను. ఓకే, రెడ్ 40, గ్రీన్ 90, బ్లూ 191. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డబల్ క్లిక్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను. సో రెడ్ హైలైట్ అయింది. ఓకే, సో ఇది ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ నేను తీసుకున్నవి. మరి ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి మనం పెయింట్ చేసేదానికి ఏ డాక్యుమెంట్ లేదు కాబట్టి ఫైల్లోకి వెళ్ళి న్యూ. సో ఇప్పుడు అన్టైటిల్ నేమ్ ఏదన్నా ఇవ్వండి. సపోజ్ సంథింగ్ పెయింట్ 1 అని ఇచ్చాము. ప్రీసెట్స్ ఇక్కడ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ సెలెక్ట్ చేయండి. హైట్ విడ్త్ ఎంత కావాలి అని అడుగుతుంది. నేను 10x10 ఇస్తున్నాను. మీరు ఎంత సైజ్ కావాలో డాక్యుమెంట్ సైజ్ అంతా తీసుకోవచ్చు అనమాట. మరి ఫైనల్గా ఓకే, ఇప్పుడు హ్యాండ్ టూల్ తీసుకొని ఇంక్రీజ్ చేయండి ఫస్ట్ సైజ్. కంట్రోల్+ యూజ్ చేశాను, సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు F ఇవ్వండి. మరి ఇక్కడ బ్రష్ సైజెస్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. బ్రష్ టూల్కి సైజు మీకు ఎంత కావాలంతా తీసుకోండి. సో స్పేస్ బార్ యూజ్ చేసి దీన్ని ఇట్లా సైడ్కి మూవ్ చేయండి. మరి ఇప్పుడు జస్ట్ నేను దీని మీద డ్రా చేశాను. ఎలా వచ్చింది? లైట్గా స్మూత్గా రావడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే హార్డ్నెస్ 0 ఉంది, అందుకని స్మూత్గా వచ్చింది. అదే హార్డ్నెస్ నేను పెంచుతాను. ఇప్పుడు చూడండి ఎంత హార్డ్గా వచ్చిందో. ఆ విధంగా నా స్మూత్నెస్ హార్డ్నెస్ని బట్టి ఉంటుంది. మరి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. అదే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. బ్రష్ ప్యానల్లోకి వెళ్ళి సో నంబర్ ఆఫ్ బ్రషెస్ ఇక్కడ ఇచ్చింటారు. చూడండి 30 ఈ టైపు. అక్కడ నెంబర్ ఏంటంటే సైజ్ అనమాట. ఇట్లా నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. సపోజ్ 74. మరి ఇవి కాకుండా మీకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే బ్రష్ టైప్స్, ప్రీసెట్ టైప్స్ చాలా ఉన్నాయి. వీటిని మీరు మార్చుకోవచ్చు కూడా. ఓకే, నేను అట్లానే ఉంచేస్తున్నాను. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ రైట్ ఆరో మీద ఎట్లాంటి బ్రషెస్ కావాలి అనేది వస్తాయి. ఆ
బ్రష్ యొక్క లిస్ట్ సెలెక్ట్ చేస్తే మీకు అప్డేట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, డన్. చూడండి సైజు, మళ్ళీ ఇక్కడ సైజ్ అనేది రావడం, సైజు తగ్గించుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అట్లా వస్తుంది. అదే డ్రాగ్ చేయండి, కంటిన్యూస్ ఆ యొక్క లీవ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్పేసింగ్ ఇచ్చారనుకోండి, చూడండి మీరు ఇక్కడ ప్రివ్యూ కూడా కింద చూడొచ్చు. స్పేసింగ్ ఇట్లా క్లిక్ చేసి అట్లా డ్రా చేస్తే స్పేస్ ఎక్కువ రావడం జరుగుతుంది. అట్లనే ఫ్లిప్ ఎక్స్, ఫ్లిప్ వై, ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చారు. అట్లనే యాంగిల్ కూడా మీరు సెట్ చేయొచ్చు. సపోజ్ 45 డిగ్రీస్, ఫ్లిప్ వై రిమూవ్ చేస్తాను, 45 డిగ్రీస్ యాంగిల్లో రావడం జరుగుతుంది. ఇట్లా బ్రష్ను బట్టి మీకు రకరకాల ఆప్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వేరే బ్రష్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ బ్రష్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనం పెట్టిన సెట్టింగ్స్ అన్నీ పోయాయి. అట్లా కాకుండా మన సెట్టింగ్స్ అట్లానే ఉండాలి అనుకుందాం. సపోజ్ ఫ్లిప్ ఎక్స్ అండ్ 45 డిగ్రీస్ ఇట్లా ఇచ్చా. ఇక్కడ మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. న్యూ బ్రష్ ప్రీసెట్, ఎంత ఇది 74 అని ఉంది, అండ్ ఓకే నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు వేరే బ్రష్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళారనుకోండి, మనం పెట్టిన ఇంతకు ముందర పెట్టిన చేంజెస్ అట్లనే ఉంటాయి. ఎందుకు, ప్రీసెట్ అనేది కొత్తగా దానికి క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ బ్రష్లను బట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రష్ తీసుకుంటాను, ఇక్కడ ఇట్లా వస్తుంది. మరి ఇక్కడ షేప్స్, రకరకాల షేప్స్ ఉన్నాయి. మరి ఇక్కడ బ్రష్లెస్ కింద చూడొచ్చు మీరు ప్రివ్యూ ఎట్లా ఉంటుందో. థిక్నెస్ అండ్ షిఫ్ట్నెస్, యాంగిల్, ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. అట్లానే స్పేసింగ్, ఇట్లా నెంబర్ ఆఫ్ బ్రషెస్, వాటికి సంబంధించిన ఆప్షన్స్ మీరు అప్లై చేయొచ్చు. బ్రష్ని బట్టి మీకు ఆప్షన్స్ అనేటివి చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా బ్రష్ టూల్లో ఉండే ఆప్షన్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు.